వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అందరికీ అన్ని విషయాలు కార్యక్రమంలో భాగంగా అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు ఎల్ అశోక్ కుమార్ గారు ఈ వీడియోలో మనకి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని విషయాల్ని మనకి చెప్పడం జరిగింది. ఆ ప్రజా సంక్షేమ ఛానల్కి నమస్కారం అండి. నా పేరు ఎల్ అశోక్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, డిస్ట్రిక్ట్ అగ్రిటేడ్ మార్కెటింగ్ ఆఫీస్, అనకాపల్లి. మాకు వ్యవసాయ ఉత్పత్తుల మీద మేము మార్కెట్ ఫీజుని కలెక్ట్ చేస్తామండి. మా అనకాపల్లి జిల్లాలో 6 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఆ 6 మార్కెట్ కమిటీల నుండి మేము రిపోర్ట్స్ తెప్పించుకొని మా పై అధికారులకు సమర్పించడము, చెక్ పోస్ట్లో కలెక్షన్స్ అబ్జర్వ్ చేయటము, తదితర విషయాలు మేము మార్కెట్ ఫీ కలెక్షన్ ఇయర్లో 9,64,00,000 మార్కెట్ ఫీజుని నిర్దేశించగా మేము 7,53,00,000 వరకు సాధించడం జరిగింది. అంటే ఇంచుమించుగా 76% మేము సాధించామండి. ఈ ఇయర్కి 8,80,00,000 మార్కెట్ ఫీజుని నిర్దేశించారు. ఇప్పటి వరకు 1,10,00,000 వరకు సమకూర్చడం జరిగింది. మా పరిధిలో రైతు బజార్లు కూడా ఉంటాయండి. అనకాపల్లి జిల్లాలో 27/5/2026న అనకాపల్లి మార్కెట్ యార్డ్లో రైతు బజార్ను గౌరవ కలెక్టర్ గారు రైతు బజార్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. తదుపరి ఇంకో 2 రైతు బజార్లు కూడా సిద్ధమవుతున్నాయండి. యలమంచిలో రైతు బజార్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది 1,50,00,000 రూపాయలతో. అలాగే నర్సీపట్నంలో కూడా రైతు బజార్కు ప్రపోజల్స్ పంపించడం జరిగిందండి. మిగతా నియోజకవర్గాల్లో రైతు బజార్ల కోసం సైట్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ కూడా రైతు బజార్లు ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అనేది ఇది మా యొక్క సమాచారం. చాలా మంది రైతు బజార్లు కొన్ని గ్రామాల్లో కొన్ని రైతు బజార్లు బంద్ అయిపోతున్నాయి. ఈ ఉపయోగం లేకుండా పోతుంది. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న రైతు బజార్లన్నీ ఉపయోగపడుతున్నాయండి. మనకి జిల్లాలో సంబంధించి మొట్టమొదటి రైతు బజార్ అనకాపల్లిలో నిన్న స్టార్ట్ చేసాం. మనకి రైతు బజార్లు లేవు. అవన్నీ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి, సంతలు ఇవి అంటారు కదా, వాటికి సంబంధించినవి. మనది ఇక్కడైతే సక్సెస్ అయితే చేస్తాం మేము. మిగతా నియోజకవర్గంలో కూడా సైట్స్ ఐడెంటిఫికేషన్ జరుగుతున్నాయి. యలమంచిలో పంపించాం ప్రపోజల్స్ 1,50,00,000కి. అవి శాంక్షన్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేస్తాము. అలాగే నర్సీపట్నంలో 95,00,000తో ప్రపోజల్స్ పంపించాము. అక్కడ శాంక్షన్ అయితే అక్కడ కూడా రైతు బజార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం సార్. సరే, ఈ మార్కెట్ కమిటీలు మీరు ఏర్పాటు చేస్తారు? నేను కమిటీలు ఏర్పాటు చేయాలి. అవి ఆల్రెడీ ఉన్న కమిటీలే. మన కమిటీ ఎలా ఏర్పడుతుంది? అవి ఇప్పుడు నియోజకవర్గంకి ఒకటని చెప్పి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో మార్కెట్ కమిటీ ఉంది. 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకి 6 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు లైసెన్స్లు ఉంటాయి సార్, ట్రేడర్ లైసెన్స్. అది ఎలా దాని గురించి చెప్పండి. ట్రేడర్ లైసెన్స్ అనేవి మార్కెట్ ఆ నోటిఫైడ్ ఏరియాలో, ఇప్పుడు అనకాపల్లి ఉంది. అనకాపల్లి నోటిఫైడ్ ఏరియా అంటే కసింకోట, అనకాపల్లి మండలాలు, రూరల్ మండలాలు. ఆ ఏరియాల్లో, ఆ నోటిఫైడ్ ఏరియాల్లో ఎవరైతే ట్రేడర్స్ అగ్రికల్చర్కి సంబంధించి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి లైసెన్స్లు ఇస్తారనమాట. అంటే ఏంటి, వాళ్ళ ఏ లైసెన్స్కి సంబంధించి ఫార్మ్ 8A ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. అంటే ప్యాడీ కానీ, మైజ్ కానీ, తర్వాత అలాంటి ఉత్పత్తులు అనమాట, అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తులకి. ఇప్పుడు మీ అండర్లో ఒక 6 కంపెనీలు ఉన్నాయన్నారు కదా, అంటే 6 ఏఎంసీలా మీరు చెప్పింది? 6 ఏఎంసీలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు. ఆ ఏఎంసీ బాధ్యతలు అవి ఏంటి? ఏఎంసీలకి సెక్రటరీస్ ఉంటారు.
ఆరు ఏఎంసీలకి 6 సెక్రటరీలు ఉంటారు. వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మార్కెట్ ఫీల్ కలెక్ట్ చేయటం, ట్రేడర్స్ ప్రిమిసెస్ కి వెళ్ళటం, ట్రేడర్స్ ద్వారా రిటర్న్స్ సరిగ్గా ఇస్తున్నారా లేదా చూసుకోవడం. అవి వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా కొనే పరిస్థితి ఉంటుందండి. లేదండి, అది మార్కెట్ ఫెడ్ వాళ్ళు చేస్తారు. మార్కెట్ కూడా అది వాళ్ళది. అది మాదైతే ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే పాలక వర్గాలు కూడా ఉంటాయి. మార్కెట్ కమిటీలకి పాలక వర్గాలు ఉంటాయి. అవన్నీ నామినేటెడ్ పోస్టులు అనమాట. చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు. ఆ మార్కెట్ కమిటీకి హానరబుల్ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడు ఉంటారు అన్నమాట. లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు ఏదైనా కార్యక్రమాల గురించి కార్యక్రమాలు అంటే ఇక్కడ రైతు బజార్ ప్రారంభించాము. రైతు బజార్ సైట్స్ ఐడెంటిఫై చేశాము. తర్వాత లాస్ట్ ఇయర్ పశు వైద్య శిబిరాలు నిర్వహించాము. ఈ ఇయర్ కూడా బడ్జెట్ వస్తే కనుక అది మీ సంబంధం ఉంటుంది సార్. అంటే మాకు సంబంధం అంటే మార్కెట్ కమిటీ ఫండ్స్ తో యానిమల్ హస్బెండరీ వాళ్ళ సౌజన్యంతో చేస్తామన్నమాట. మీకు పరస్పరం ఉంటుంది. అంటే మాకు ఒక్కొక్క దీనికి 15,000 ఇస్తారు పశు వైద్య శిబిరం నిర్వహించడానికి. మనకి పాలక వర్గాలు ఉంటాయి కదా, ఆ పాలక వర్గాలు ఎక్కడైతే ఈ యానిమల్ పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ రైతులకు ఉపయోగపడేటట్టు అక్కడ ఒక పశు వైద్యం నిర్వహిస్తారు అన్నమాట. ఆ నిర్వహణకి అయ్యే ఖర్చు మేము పెడతాం అనమాట. ఆ 15,000లోనే మెడిసిన్ అని పెడతాం. మాక్సిమం మెడిసిన్ పెట్టేస్తాం. మీకు ఎకనామికల్ గా మీరు ఎక్కడి నుంచి వస్తుంది మీ సోర్స్? ఎకనామిక్ సోర్స్ మాకు మన గవర్నమెంట్ ఇదే. మాకు ఎకనామికల్ అంటే ఏం సోర్స్ ఉండవు. నెట్ ఒకటి ఇస్తారు, ఇవి ఉంటాయి అంతే. పేపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.